భారతరత్న. భారతదేశంలోని భారతరత్న అనేది అత్యున్నతమైన అవార్డు అని మనందరికీ తెలుసు. అయితే ఇంత అత్యున్నతమైన అవార్డుకి ఎంత నగదు బహుమతి ఉంటుందో అని మీరు అనుకోవచ్చు. కానీ దీనికి ఎటువంటి నగదు బహుమతి లేదు. అయితే దీనికి ఒక సర్టిఫికేట్ మరియు ఆకు ఆకారంలో ఉండే ఒక మెడల్ని ఇస్తారు. ఈ మెడల్కు ఒకవైపు సూర్యుని గుర్తు ఉండి కింద భారతరత్న అని రాసి ఉంటుంది. రెండవ వైపు 3 సింహాల బొమ్మ ఉండి కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. అయితే దీనికి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భారతరత్న గ్రహీతలకు ఉండే ప్రయోజనాలు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది పెన్షన్. భారత ప్రధానమంత్రికి ఎంత జీతం ఇస్తారో అంతే జీతాన్ని పెన్షన్ రూపంలో ఈ భారతరత్న గ్రహీతలకు ఇవ్వడం జరుగుతుంది. రెండవది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. మన దేశంలో 4 రకాల కేటగిరీలు ఉన్నాయి. అందులో 1 ఎక్స్ కేటగిరీ, 2 వై కేటగిరీ, 3 జెడ్ కేటగిరీ, 4 జెడ్ ప్లస్ కేటగిరీ. అయితే భారతరత్న గ్రహీతలకు అవసరమైన సమయంలో ఈ జెడ్ కేటగిరీ సెక్యూరిటీని తీసుకునే అవకాశం ఉంది. మూడవది వీళ్ళు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎటువంటి ఛార్జీలు కానీ రుసుము కానీ చెల్లించవలసిన అవసరం లేదు. వీళ్ళకి ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు, ఫస్ట్ క్లాస్ రైల్వే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4వది వీరు ఎప్పుడైనా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనవచ్చు. 5వది వీరు ఎక్కడికి వెళ్ళినా వివిఐపి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 6వది డిప్లొమాటిక్ పాస్వర్డ్. ఇది రాయబారులకి ఉన్న స్థానంలో ఉన్నవారికి ఇచ్చే పాస్వర్డ్. దీన్ని విదేశాంగ మంత్రి నేరుగా ధృవీకరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.